130 కిలోమీటర్స్ వెజ్ థాలీ తినడానికి ఎవరైనా వెళ్తారా? అవును గైస్, మేమైతే నెల్లూరు నుంచి ఒంగోలుకి 130 కిలోమీటర్స్ వెజ్ థాలీ తినడానికి అయితే వెళ్తున్నాము. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అవుతుందని చెప్పి మా వాడైతే చెప్పాడు. ఇంకా సరే ఈ వీకెండ్ లో ఎలాగో ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి మేమైతే బయలుదేరేసాము. ఇంకా ఒంగోలులో దిగిపోయి ఆటో తీసుకొని నేరుగా హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ప్రజెంట్ మనం అయితే ఒంగోలులో ఉన్న ఆవుల వారి విందు భోజనంకి వచ్చేసాం. అబ్బాబ్బా, వీళ్ళ అంబియన్స్ కతక్కన ఉంది. వీళ్ళ దగ్గర ఐటమ్స్ చాలా బాగుంటాయని చెప్పి టాకు. మనం ట్రై చేద్దాం పదండి. అబ్బా, రాగి సంగటి, బెండకాయ పులుసు, పులిహోర, నాయన ఈ ఐటమ్స్ చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. ఒక పట్టు పట్టేద్దాం పదండి. ఇక్కడ జనాలు సినిమా రిలీజ్కి వచ్చినట్టు వచ్చారు నాయన. ఇదిగో మన ప్లేట్ కూడా వచ్చేసింది, స్టార్ట్ చేసేద్దాం. ఇన్ని ఐటమ్స్ చూస్తుంటే దేంతో స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు నాకైతే. సర్లే, వంకాయ రైస్ అనుకుంటా, బాగా టెంప్టింగ్ ఉంది, దీంతో స్టార్ట్ చేద్దాం. అబ్బబ్బబ్బా, వీళ్ళ దగ్గర ఐటమ్స్ ఉన్నాయి స్వామి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టేయచ్చు, అంత బాగున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళ దగ్గర కాకరకాయ మాత్రం వేరే లెవెల్లో ఉంది. నాన్ వెజ్ తిని తిని భయంకరంగా బోరు కొట్టేసిన నాకు ఈ వెజ్ మీల్స్ తింటుంటే అసలు స్వర్గం లోపలికి వెళ్ళిపోయినట్టు ఉంది అబ్బా. అంత బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి వచ్చి ట్రై చేసేయండి. మీరు కానీ ఒంగోలు బైపాస్ మీద కానీ నుంచి ప్రయాణిస్తూ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఒకసారి ట్రై చేయండి, ఫిదా అయిపోతారు. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది ఇస్తుంది కిక్, అది వేరే లెవెల్ అప్ప. అబ్బా, కిల్లి కూడా కతక్కనుంది అబ్బా. అదనమాట మందల. మీరైతే మన ఆంధ్ర వాళ్ళ పేజ్ని అయితే వెంటనే ఫాలో కొట్టేసుకోండి.